ఈరోజు మనము బడిబాటలో భాగంగా టుడే యాక్టివిటీ ఎంపీపీఎస్ సంఖ్య నుండి మనము డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రీ ప్లాంటేషన్ సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బడిబాట ప్రోగ్రాంలో భాగంగా మనము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో మనకు పాఠశాల ఆవరణంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు విద్యార్థులకు సంబంధించి ట్రీ ప్లాంటేషన్ యొక్క ఇంపార్టెన్సీ మరియు సేఫ్టీకి సంబంధించి, అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి పూర్తి మార్పులకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. సో అయితే మనం ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్లియర్గా, అలాగే ట్రీ ప్లాంటేషన్కి సంబంధించి క్లియర్గా తెలుసుకుందాము. సో మనం ముందు బ్లాక్ బోర్డ్కి సంబంధించి అయితే అందరం చూసి నేర్చుకున్నాం. గతంలో మనకి ఏముంటుండే, స్కూళ్ళల్లో బ్లాక్ బోర్డు చాక్ పీస్ ఉంటుండే. కాలక్రమేణా మార్పు జరిగింది. తర్వాత మనకి ఏమొచ్చింది, గ్రీన్ బోర్డు మరియు వైట్ బోర్డు రావడం జరిగింది. దానిపైన మనము ఏం రాసిన మార్కర్తోనే రాయడం జరిగింది. బ్లాక్ బోర్డ్ పైన మనం ఏం చేస్తుంటే చాక్ తీసుకొని రాస్తుంటుంది. అలాగే గ్రీన్ బోర్డు పైన వైట్ బోర్డు పైన ఇటు గ్రీన్ బోర్డ్ సైడ్ 2 in 1 అయిందన్నమాట. బ్లాక్ బోర్డు ఒకటే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇటు స్కెచ్ పెన్తో వాడచ్చు, ప్లస్ చాక్ పీస్తో వాడచ్చు అన్నట్టుగా గ్రీన్ కమ్ వైట్ బోర్డ్ని కూడా తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్న బోర్డు ఏంటి, గ్రీన్ బోర్డ్. దీనికి మనకు బ్యాక్ సైడ్ ఏమున్నది, వైట్ ఉంటుంది. సో వైట్ పైన మనకు చాక్ పీస్ నడుస్తుందా, నడవాలి. స్కెచ్ పెన్ నడుస్తుంది, మార్కర్ నడుస్తుంది. మరి గ్రీన్ పైన చాక్ పీస్ నడుస్తుంది. కాబట్టి మనకు ఈ 2 in 1ని దృష్టిలో ఉంచుకొని వైట్ బోర్డ్ని తయారు చేయడం జరిగింది. అలాగే మనకు బ్లాక్ బోర్డ్ పైన స్కెచ్ పెన్తో రాయచ్చా, మార్కర్తో రాయచ్చా, సో అటువంటి ఫెసిలిటీ లేదు. కాబట్టి ఈ బోర్డ్ని మనకు వాడుకలోకి తీసుకొని రావడం జరిగింది. అలాగే మనకు గ్రీన్ అండ్ వైట్ వచ్చిన తర్వాత మళ్ళా కొత్త కాలక్రమేణా మళ్ళీ ఏం మార్పు జరిగింది అని అంటే డిజిటల్ ప్యానల్ రావడం జరిగింది. అందరింటికి టీవీలు ఉన్నాయి కదా, టీవీ లాగానే డిజిటల్ ప్యానల్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మనకు క్లాసెస్ ఓకేనా, యూట్యూబ్ చూస్తారు కదా అందరూ, యూట్యూబ్లో క్లాసెస్ చెప్తారు కదా. క్లాసెస్కి సంబంధించి, న్యూస్కి సంబంధించి డిజిటల్ ప్యానల్ ఇప్పుడు సేమ్ ఇలాగే ఉంటుంది, మన గ్రీన్ బోర్డ్ లాగా. కాకపోతే గ్లాస్ ఉంటుంది టీవీ లాగా. దానిపైననే ఒక స్కెచ్ పెన్ లాగా ఒక ఇది ఉంటుంది, మార్కర్ ఉంటుంది. ఆ మార్కర్తో రాసి మళ్ళీ ఇట్లా బటన్స్ వస్తుంది. ఇట్లా బటన్స్ వస్తాగానే అది క్లీన్ అయిపోతుంది. మళ్ళీ బటన్స్ వస్తాగానే రంగురంగుల పెన్నులు వస్తాయి, ఇట్లా రాస్తారు. అది డిజిటల్ ప్యానల్ ఓకేనా. పవర్ కరెంటుతో పనిచేస్తుంది. కానీ గ్రీన్ బోర్డు, వైట్ బోర్డు పవర్తో పనిచేస్తుందా, చేయదు. డైరెక్ట్ ఇప్పుడు చూస్తున్నాం కదా. అలాగే బ్లాక్ బోర్డు డైరెక్ట్ గోడకే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా రాయొచ్చు. కానీ డిజిటల్ ప్యానల్ అనేది కరెంట్ కావాలండి ఓకేనా. మళ్ళీ ఇప్పుడు కాలక్రమేణా డిజిటల్ ప్యానల్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేటువంటి మార్పు రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని అంటే కృత్రిమ మేధాశక్తి అన్నమాట. మనం సృష్టించినటువంటి కృత్రిమ మేధాశక్తి ద్వారా మనం అనుకున్న మోడలింగ్ని మనం తయారు చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, మీకు క్లాస్ చెప్పేటువంటి మోడలింగ్ని మనం ఏం చేయాలో నెక్స్ట్ ఏఐలో కన్వర్ట్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధాశక్తికి మనం కన్వర్ట్ చేసినట్టయితే సేమ్ నాలాగానే ఒక ఆర్టిఫిషియల్ టీచర్ ఉంటారు, సేమ్ మీలాగానే ఆర్టిఫిషియల్ స్టూడెంట్స్ ఉంటారు ఓకేనా. ఆ విధంగా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయవచ్చు. అలాగే మనకు ఇది ఓకేనా, అందరికి అర్థమైందా. ట్రీ ప్లాంటేషన్ సంబంధించి, ట్రీ అని అంటే చెట్టు మనం నాటడం ఓకేనా, మొక్కలను నాటడం అంటే చెట్టు లేదా మొక్కని మనము ప్లాంటేషన్ చేయడం ఓకేనా. మనం కాపాడాలి, నీళ్లు పోసుకుంటూ దాన్ని పంచగట్టి దాన్ని ఇరువైపులా మనకి సేఫ్టీ ఇచ్చి మనం కాపాడాలి. అలాగే మనకు చెట్టు యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కదా, మనకి ఇప్పుడు ఇందాక చెప్పిన కదా. మళ్ళీ ఏమేమి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఆక్సిజన్ని తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెడుతున్నాం. మీకు హయ్యర్ క్లాస్లో నెక్స్ట్ ఉంటుంది ఇది సైన్స్లో ఓకేనా. సో ఇది ట్రీ యొక్క ఇంపార్టెన్స్. ఏమేమి ఉంటుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆక్సిజన్ మనకి ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. మనం ఏం చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాం, ఆక్సిజన్ తీసుకుంటాం. అలాగే మనకు పండ్లు ఫలాలు కూడా వస్తాయి చెట్టు నుంచి, నీడ దొరుకుతుంది. చెట్లకు మన గేదెలకు, ఆవులకు, మన జంతువులు అన్నిటికి కూడా నీడ ఇస్తాయి చెట్లు ఓకేనా. చెట్లు ఇంపార్టెంట్ అవునా కాదా, మనకు చెట్లు అవసరమా లేదా, అవసరమే కదా. కానీ చెట్లకు మనం ఏం చేయాలా, నాటాలా, నాటి వాటిని కాపాడుకుంటూ మొక్క నుంచి చెట్టును చేయాలి ఓకేనా.
ఇప్పుడు చిన్న మొక్కకు పండ్లు కాస్తాయా? కాయ, కానీ అది మొక్క పెద్దగా అయితే ఏమవుతుంది? పండ్లు కాస్తాయి. కాబట్టి మొక్కలు నాటి చెట్టు అయ్యేదాకా చూసి మనం దాన్ని కాపాడుతూ ఉంటే మనకు ఆక్సిజన్ దొరుకుతుంది, పండ్లు దొరుకుతాయి, నీడ దొరుకుతుంది, అన్ని విధాల మనకు బెనిఫిట్స్ ఉంటాయి చెట్టు వల్ల. కాబట్టి ఇది ఈరోజు మనకు బడిబాట ప్రోగ్రాంలో భాగంగా మనము ఇందాక చెట్లు నాటడం జరిగింది. అలాగే మనం దీనికి సంబంధించి మ్యాటర్ని తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.